అండి. హలో హలో. ఆంటీ వినిపిస్తుందా ఆంటీ? ఓకే, అందరికి చిన్న వినిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ. మహాపరిశుద్ధుడ, వాక్యమైన దేవ, ఆయన ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ పాద సన్నిధిలో మేమందరం చేరి ఉండగా నాయన మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ చిత్తాన్ని మా జీవితాల్లో చేయగలిగేటటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ అనుగ్రహించమని, మీ సన్నిధి మాతో ఉంచమని, మాతో మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అండి మరి లాస్ట్ 2 weeks లో ఈ రూత్ గ్రంథాన్ని మనం స్టడీ చేస్తున్నాం. మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను నేను. మీ అందరికీ తెలిసినటువంటి గ్రంథమే అయినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి సత్యాలు మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకొని మళ్ళీ మన జీవితాన్ని మనం ఒకసారి వాక్యపు వెలుగులో పరీక్షించుకొని మనం ఈ బుక్స్ అన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి బుక్స్, దేవుని వాక్యం ఏ రోజుకి ఆ రోజే నూతనంగా ఉంటుంది. మన హృదయాల్ని తట్టుతుంది, మన జీవితాన్ని సరిచేస్తుంది, దేవుని బిడ్డలుగా మనల్ని బలపరుస్తుంది దేవుని వాక్యం. సో లాస్ట్ 2 sessions లో మీకు గుర్తే ఉండి ఉంటుంది. మొదటి సెషన్లో నయోమిని గురించి, ఆవిడ జీవితంలో దేవుడు ఆ బిడ్డని ఏ విధంగా వాడుకున్నారో, ఆ బిడ్డ యొక్క విశ్వాసం, ఆ బిడ్డ యొక్క దేవుని ఎడల తనకున్నటువంటి ఆ భక్తి శ్రద్ధలు అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాకుండా తను ఎలాగైతే మోయాబు నుంచి యేసుప్రభు వారి ఆ సంకల్ప నెరవేర్పులో పాలుభాగస్తురాలైనటువంటి రూత్ని మోయాబు దేశం నుంచి తీసుకురావడానికి తనే షీ ఇన్ఫ్లుయెన్స్డ్ హర్ లైఫ్ కంప్లీట్గా. మరి రూత్ యెహోవా దేవుణ్ణి ప్రేమించింది అంటే దానికి కారణస్తురాలు నయోమి అని చదువుకున్నాం. తర్వాత రెండవదిగా రూత్ గురించి కూడా లాస్ట్ వీక్ మనం చూసాము. మరి ఈరోజు మీరు వాక్యం నాతో పాటు ధ్యానిస్తారని ఆశపడుతున్నాను. ఈరోజు మరి ఈ బుక్లో 3 వ్యక్తుల్ని చూస్తాం మనం: నయోమి, రూత్, బోయజ్. ఈరోజు బోయజ్ని గురించి, ఆ బిడలో ఉన్నటువంటి ఆ యవనస్తుల్లో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు ఏంటో చూద్దాం మనం ఈరోజు. బోయజు అనే మాటకి బలము అని అర్థం. ఈ బోయజు భక్తిపరుడైనటువంటి బోయజు, కిన్స్ మ్యాన్ రిడీమర్ అంటారు ఇతన్ని. మరి ఈ బోయజు క్రైస్తవ యవ్వనస్తులందరికీ కూడా ఒక చక్కని మాదిరి అని చెప్పాలి. ఏ మోడల్ ఫర్ ఆల్ క్రిస్టియన్ యంగ్ మెన్. సరే, ఈ బోయజులో ఉన్నటువంటి విశిష్ట లక్షణాలు ఏంటో చూద్దాం ఈరోజు. నిజంగా మాట్లాడితే రూత్ గ్రంథంలో నయోమి, రూతుల కంటే ఎక్కువ బోయజుని గురించి ఉంటుంది. మీరు అందరు గమనించే ఉంటారు. సరే, మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మరి పాప దీపిక, నువ్వు రెడీగా ఉన్నావు కదా నాన్న చదవడానికి? ఆంటీ రెడీ ఆంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంటీ. 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. చాలు నాన్న. సో ఇక్కడ ఇంట్రడక్షన్. పరిశుద్ధ గ్రంథంలో, రూత్ గ్రంథంలో మనకి ఈ బోయజ్ అనేటటువంటి యవనస్తుడిని ప్రభు మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ ఇంట్రడక్షన్లో మనం చూస్తున్నది ఏమిటంటే, అతను ఎలీమెలకు వంశపు వాడు. ఎలీమెలకు యూదా గోత్రానికి చెందినటువంటి వాడు. తర్వాత ఈ ఎలీమెలకు వంశానికి చెందినటువంటి బోయజ్ అని చూస్తున్నాము. అయితే అక్కడ ఆ డిస్క్రిప్షన్లో ఒక ప్రత్యేకత ఉన్నది. ఆస్తిపరుడు అనేటటువంటి మాట కూడా చూస్తున్నాం. సో ఈ బోయజు నయోమికి సమీప బంధువు, ఆస్తిపరుడు. బెత్లెహేం పరిసరాల్లో మంచి పంట పొలాలు ఉన్నట్లుగా, అంత మాత్రమే కాదు, మనం వాక్యంలో మీరు అందరు చదివినటువంటి పుస్తకమే, అందరికీ తెలుసు. అనేక మంది పనివారు కూడా ఇతనికి ఉన్నట్లుగా 2వ అధ్యాయంలో మనం చూస్తాం. సో భాగ్యవంతుడు, నయోమికి సమీప బంధువు, దేవుని చేత దీవించబడినటువంటి వాడు, ఇతరులకు దీవెనకరంగా ఉన్నటువంటి వాడు.
సో మన జీవితాల్లో మన యవ్వనస్తులు ఎలా ఉంటారో మనం జాగ్రత్తగా ఈ బోయేజ్ క్యారెక్టర్ అంతా కూడా స్టడీ చేస్తూ మన బిడ్డలు ఎలా ఉన్నారో ధ్యా- ధ్యానిద్దాం. వారు అలా ఉండడానికి కారణం ఎవరు? మనం వారి తల్లిదండ్రులుగా, లేకపోతే మరి తాత అవ్వలుగా మనం ఎట్లా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామో కూడా మనల్ని మనం పరీక్షించుకుందాం. రెండవదిగా, ఇతడు భక్తిపరుడు. మొదట ఆస్తిపరుడు అని చూసాము. రెండవది బోయజు భక్తిపరుడు. 2వ అధ్యాయం 4వ వచనం చదువున్నాను. బోయజు బెత్లెహేం నుండి వచ్చి, యెహోవా మీకు తోడైయుండును గాకని చేసుకోయి వారితో చెప్ప చేనుకోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. అప్పుడు ఉమ్. బోయజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివానిని చాలు నాన్న, అక్కడితో ఆగు. సో ఇక్కడ చాలా ఆశ్చర్యం చూడండి. రాగానే పొలంలోకి వచ్చాడు. ఈ బెత్లెహేం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళకి పొలాలు ఉన్నాయి, తనకి పొలాలు ఉన్నాయి. పొలంలోకి ప్రవేశిస్తూనే పని వారిని దీవించడం చూస్తున్నాం మనం. దేవుని ఎడల బోయజుకి ఉన్నటువంటి భయభక్తులు దీంట్లో మనం గమనిస్తాం. ఇతరులను ప్రేమించడం, తన దగ్గర పనిచేసే వారిని ప్రేమించడం, మరి వారిని దీవించడం ఆశ్చర్యం కదా. తన పని వారి ఎడల ఉన్నటువంటి ప్రేమ, దయ, మరి ఇవన్నీ కూడా ఒక్క మాటలోనే కనపడుతున్నాయి మనకి. యెహోవా మీకు తోడయుండును గాక అనేటటువంటి ఆ చక్కటి దీవెన మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, తర్వాత 2వ అధ్యాయం 10, 11, 12లో కూడా ఆ వచనాలు కూడా ఒకసారి చదువున్నాను. తర్వాత కూడా మనం చదువుకుంటాం అవి. అంటే అందుకు ఆమె రెండవ సాగిలపడి ఉమ్, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షం కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము వద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. చాలు నాన్న. ఆయన చక్కగా దీవిస్తున్నాడు చూడండి. ఒక మరి ఆ ఊరికి క్రొత్త యువత వచ్చింది, మోయాబీరాల అన్యురాలు. అయితే నయోమి కోడలని అందరికీ తెలుసు. చిన్న గ్రామాలు కాబట్టి ఎవరింటికి ఎవరు వచ్చినా కూడా అందరికీ తెలిసిపోతాయి. మరి ఇక్కడ చక్కగా ఆ బిడ్డని చూసి ఇంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. ఆ బిడ్డ మంచితనాన్ని గుర్తించాడు, రూత్ యొక్క త్యాగాన్ని గుర్తించాడు. నీ స్వజనాన్ని వారందరినీ కూడా విడిచిపెట్టేసేసి నీ అత్తతోటి ఇక్కడికి వచ్చావని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పి ఆ దేవుని దీవెనలు ఆవిడ మీద ఆ, మరి పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి ఆ బిడ్డ ఎంత భక్తిపరుడో, మరి పరులకి, పని చేస్తున్నటువంటి వారికి, ఆ ఆ క్రొత్తగా అన్యులుగా ఉండి దేశంలోకి వచ్చినటువంటి వారికి తన బంధువే అయ్యి ఉండొచ్చు, అయినప్పటికీ క్రొత్త అమ్మాయి అయినప్పటికీ ఆ బిడ్డలో ఉన్నటువంటి మంచితనాన్ని, త్యాగాన్ని, వీటన్నిటిని కూడా గమనించి తనకు అవకాశం వచ్చినప్పుడు ఆ బిడ్డను చూడగానే ఆ బిడ్డను దీవించడం మనం చూస్తున్నాం. కాబట్టి చాలా భక్తిపరుడు అని మనం గమనించగలం. తర్వాత మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మన పని వారి పట్ల, బంధువుల పట్ల మనం ఎలా ఉంటున్నాం? పని వాళ్ళు వస్తారు కదా ఇంట్లోకి, మనకి ఇక్కడ పనివారు రాగానే మరి బోయజ్ వారిని దీవించినట్లుగా చూస్తున్నాం. మన ఇంట్లోకి పని వాళ్ళు రాగానే మొదట మనం ఏమంటాం వాళ్ళండి? ఏమంటారు? మీరేమంటారు? నేనేమంటాను? ఒక్కోసారి లేటుగా వస్తే లేటుగా వచ్చామంటాం ముందు. అంతేగాని దేవుడు నిన్ను దీవించును గాక అని అంటామా మనం? చెప్పాలి, అంటామా? అనలేదంటే నేను. అన్నం అందరం, మోస్ట్ ఆఫ్ అస్ వి డోంట్ సే ఇట్. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఈరోజు ఈ పాఠాలన్నీ మనం చదువుతున్నామంటే బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని వాళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రత్యేక లక్షణాలు, ఆ దైవిక లక్షణాలు గమనిస్తున్నప్పుడు మనం ఎట్లా ఉంటున్నాం మనల్ని మనం పరీక్షించుకోవాలి. సో ఇక్కడ ఆ పని వారి పట్ల, బంధువుల పట్ల నిజమైన ప్రేమ కలిగి ఉండి వారిని దేవుని పేరట దీవిస్తున్నటువంటి ఒక చక్కని యవ్వనస్తుడు ఆ బిడ్డను చూస్తున్నాం. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం ఎలా ఉంటున్నాం మన పని వారి పట్ల కానీ, క్రొత్తగా వచ్చినటువంటి వారి పట్ల కానీ ఆ దయ, ప్రేమ
దేవుని పేరట వారిని దీవించడం, ఇవన్నీ చేస్తున్నామా లేదా మనం చూసుకుందాం. తర్వాత మూడవదిగా, బోయజు దయగలవాడు, బీదలైనటువంటి బంధువుల ఎడల దయ చూస్తున్నాం. ఇక్కడ కూడా అదే మనం చూస్తుంది. చూడండి, 2వ అధ్యాయం 14-16 చదువునాను. బోయజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్కముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకొయ్య వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు, ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి అంత ఆమె చదువు. అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను. ఆమె వాటిని ఎత్తుకొని ఊర్లోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసితివి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు చాలు నాన్న, దేవుడు. అక్కడ దాకా చాలు తల్లి, తర్వాత కంటిన్యూ చేద్దాం. సో అంత మాత్రమే కాకుండా, మూడో అధ్యాయం 17వ వచనంలో కూడా రూత్ వచ్చి ఆ ధాన్యం అంతా కూడా దొళ్ళగొట్టిన తర్వాత అక్కడ పండుకొని ఉన్నప్పుడు అతని దగ్గర వచ్చి పండుకొని తన పైన కొంగు కప్పమని అడుగుతుంది. అడిగిన తర్వాత 3వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒక్కసారి. నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలును నాకిచ్చినని అనెను. అప్పుడు చాలు ఆమె, చాలు నాన్న. ఏం చెప్తున్నాడు? నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దు. ఆ బిడ్డకి అసలు ఆ పేలాలు అవన్నీ కూడా ఆ కూర్చోబెట్టుకొని అందరు కలిసి అక్కడ భోంచేయడం, పనివారితో పాటు అని ఉంటది అక్కడ. పనివారితో పాటు యజమానుడు కూడా కూర్చొని వారితో పాటు భోంచేస్తూ, ఆ క్రొత్తగా వచ్చినటువంటి ఆ బిడ్డకు కూడా ఆ బిడ్డను కూడా కలుపుకొని ఆ బిడ్డకు కూడా పేలాలు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మళ్ళీ ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంటికి కొలిసి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళమని ఇచ్చినట్టు చూస్తున్నాం. ఆ, తర్వాత మళ్ళీ 3వ అధ్యాయంలోనేమో, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దు. ఒక బీదరాలుగా, ఒక అన్యురాలుగా, ఒక విధవరాలుగా ఆ దేశానికి వచ్చినటువంటి బిడ్డకి ఎంత ఆదరణకరమైనటువంటి మాటలు. ఒక క్రొత్త వ్యక్తి, ఒక యవనస్తుని దగ్గర నుంచి కదా. మరి యెషయా గ్రంథం 58:7 చదువుకుందాం మనం. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపుకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనపడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. ఉమ్, చాలు నాన్న. అలాగే సామెతలు 11:17 కూడా ఒకసారి చూసుకుందాం. దయగలవాడు తనకే మేలు దయగల చేయి. ఉమ్, దయగలవాడు తనకే మేలు చేసుకొనును, చాలు నాన్న. ద్రోహులు తన శరీరమునకు చాలు పాకు. చాలు పాప. సో పరిగా ఆ ఏరుకోవడం అంటే క్రింద పడిపోయి ఏరుకోవడం అండి. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ పరిగ ఏరుకోవడం అనే దానికి లేవికాండం 19:9-10 చదువునాను. పరిగెను గురించి మోషే చాలా స్పష్టమైనటువంటి దేవుని ఆజ్ఞ ఒకటి ఇచ్చినట్లుగా చూస్తాం మనం. అంటే లేవి ఖండము 19:9-10. అంటే, మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఒరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను పూడ్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. ఉమ్. నీ బీదలకును పరదేశులకును వాటిని పరదేశులకు విడిచిపెట్ట. పొలంలో కోత సమయంలో రాలిన గింజలను పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు విడిచిపెట్టాలని చెప్పి దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఇది. ఇశ్రాయేల్ ప్రజలకి మోషే ద్వారా ప్రభు చెప్పారు. ఇది ఒక ఆజ్ఞ, ధర్మశాస్త్రంలో భాగం ఇది. అంటే తప్పకుండా పొలం ఉన్నటువంటి వాళ్ళు ఆ నూరు చేసినప్పుడు ఆ పొలం
కోసినప్పుడు, పంట కోసుకున్నప్పుడు రాలిపోయినటువంటి గింజలు, దాన్ని పరిగె అంటారు, అవి ఏరుకోకూడదు, అవి విడిచిపెట్టేసేయాలి. అవి ఇలాగ బీదగా ఉన్నటువంటి వారికి, లేకపోతే పరదేశులకి, తండ్రి లేనటువంటి వారికి, వీళ్ళందరికీ అవి వాళ్ళు వచ్చి తీసుకుంటారనమాట. సో ప్రత్యేకంగా ఇక్కడ కొన్ని పడేయమని కూడా చెప్తున్నాడు బోయేజు. పనివారితో ఏం చెప్తున్నాడు అంటే, కొన్ని గింజలు పడేయండి, ఇంటెన్షనల్గా పడేయండి, సో దట్ షీ కెన్ పికప్. ఆ ప్రేమ, ఆ దయ, ఆ బీదల ఎడల, బంధువుల ఎడల మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? మనకి పొలాలు లేకపోవచ్చు, ఈ నోర్చడం, గింజలు పడడం ఇవన్నీ తీసేసేయండి. అట్లయితే మన కుటుంబాల్లో కూడా బీదలు ఉన్నారు, బంధువులు ఉంటారు, ఏం లేని వారు ఉంటారు, ఎన్నో అవసరాలు, చదువుకోవడానికి ఫీజులు కట్టలేని వాళ్ళు ఎన్నో ఎన్నో ఉంటాయి. వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం? మనం కూడా వాళ్ళకి మన చెయ్యి అందించాలి. వాళ్ళకి చెయ్యి అందించి వారిని పైకి లేవనెత్తాలి. మన బిడ్డల వరకే, మన కుటుంబాల వరకే, మన క్షేమం వరకే కాదు. అదే దేవుని ఉద్దేశం ఇక్కడ. ఇతరులని గమనించుకోవాలి. ఎవరు బీదలుగా ఉన్నారు, ఎవరు అవసరతలో ఉన్నారు, ఎవరు విధవరాలుగా ఉన్నారు, తండ్రి లేని బిడ్డలు, వీళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత దేవుని బిడ్డలకు ఉన్నది. ఆ రోజున ఇశ్రాయేలీలకు చెప్తున్నారు, ఈ రోజు మనం అందరం కూడా దేవుని బిడ్డలమే, మనం కూడా ఇశ్రాయేలీ, నూతన ఇశ్రాయేలీలమే. కాబట్టి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ఒక చిన్న యవ్వనస్తుడు, ఇంకా పెళ్లి కానటువంటి బిడ్డ, ఆ బిడ్డ ఎంత చక్కని ఆ, 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 అతని బిహేవియర్ మనం చూస్తున్నాం. తన పని వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆ కోత కోసే వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాడు, పడేయండి అని, సో దట్ ద అన్ఫార్చునేట్ పీపుల్ కెన్ పిక్ దెమ్ అప్. సో అటువంటి దయ కలిగినటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు చెప్తున్నారు. మరి ప్రభు మన ఎడల ఎంత దయ కలిగి ఉంటే, ఆయన ఆ పరలోకాన్నే విడిచిపెట్టి వచ్చేసేసి మనిషి కుమారునిగా, ఏమి లేనివానిగా మన కోసం ఆ శిలువ మీద ప్రాణాలు అర్పించింది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఆయన అన్ని ఇచ్చేశారు, తను తాను అప్పగించేసుకున్నారు, పాపంగా చేయబడ్డారు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపంగా నీ కోసం, నా కోసం, మన కోసం మనం ఏమి ఇవ్వగలం? ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, మన తోటి వారిని ప్రేమించడం, బీదలైనటువంటి వారిని సరిగ్గా ప్రేమిస్తున్నామా లేదా? మళ్ళీ మనం అందరం, నో బడీ ఈజ్ పర్ఫెక్ట్, అందరం ప్రశ్నించుకుందాం, సరి చేసుకుందాం. తర్వాత నీతిపరుడు, బోయేజు నీతిపరుడు. ఇది కూడా మనం ఆ, ఈ వాక్యాల్లోనే మనం చూస్తాము, ఈ 2వ అధ్యాయంలోనే చూస్తాము. యవనస్తురాలైనటువంటి ఆ స్త్రీ ఎడల, విధవరాలు ఆవిడ, యవనస్తురాలు, చాలా చక్కంది. ఎందుకంటే రాగానే అడిగాడు బోయజు, పొలంలోకి వస్తూనే ఈ చిన్నది ఎవరిది అని అడిగాడు. అంటే ఆ చూడగానే ఆ అందం ఆకర్షించింది ఆ బిడ్డని. సో చాలా అందమైనటువంటి వ్యక్తి, యవనస్తురాలైనటువంటి వ్యక్తి, విధవరాలు. అయితే ఆ బిడ్డ ఎడల ఎటువంటి పొరపాటు చేయడానికి తొందరపడటం లేదు. మరి బోయేజు ప్రవర్తన యవ్వనస్తులందరికీ కూడా ఒక అపూర్వమైనటువంటి మాదిరి అని చెప్పుకోవాలి. 2:9 చదువునాను. వారు కోయి వారు 2 అధ్యాయం 9. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ఉమ్. ముట్టకూడదని యవనస్తులకు వారు ఆజ్ఞ. పోవు వారు పోవు చేను కనిపెట్టి వారిని వెంబడించు, అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ వెంట. వారు పోవు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ఉమ్, ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు ఉమ్. దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చదవనా? చేదిన నీళ్లు తాగుము. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. తర్వాత 2:16 చదువు తల్లి. మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. ఇక్కడ ఈ మాట వింటున్నాండి. ఆమెను గద్దించవద్దు, ఆమెను అవమానపరచకుడి, ఆమెను గద్దింపవద్దు అని దాసులకి ఆజ్ఞ అనే మాట చదువుతాం అక్కడ. నాట్ ఊరికిన హెచ్చరిక కాదండి, గట్టిగా చెప్తున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని అవమానపరచడం కానీ, గద్దించడం కానీ, ముట్టడం కానీ ఎవ్వరు చేయకూడదు, జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని చెప్పి. ఎంత ఎంత ఆశ్చర్యం కదండి! ఒక యవ్వనస్తుడైనటువంటి బిడ్డ తన పని వారందరికీ, ఒక అన్యురాలు, బీదరాలు, పరిగె ఏరుకోవడానికి వచ్చినటువంటి బిడ్డను గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి. మన యవ్వనస్తులు ఎలా ఉంటున్నారు. తర్వాత ఇంకా ఆశ్చర్యం చూడండి, 3:14 చూడండి. ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి
తెలియజేయకుడి. ఆ అమ్మాయిని ఎవరు ఏం అనకూడదు, అవమానపరచకూడదు. ఆ బిడ్డ వచ్చి, రూత్ వచ్చి అతని కాళ్ళ దగ్గర పడుకుందా రాత్రి. ఆ కొంగు కప్పమని అడిగింది. ఉదయం లేచిన తర్వాత చెప్తున్నాడు, స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి ఎవరికి తెలియచేయొద్దు. బి కేర్ఫుల్. బిగ్ వార్నింగ్ అన్నమాట. అక్కడే మనం నయోమి ఆశీర్వాదం కూడా చూస్తాం. 2:19-20 చూడనా. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకుంటివి? ఎక్కడ పని చేసితివి? నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పని చేసినో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పని చేసితునో అతని పేరు బోయజు అనెను. నయోమి, బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, చాలు బోయజు మేడం, చాలు చాలు చాలు. ఏమని చెప్తుందండి ఎంత చక్కని మాట. బోయజ్ని దీవిస్తున్నది. బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని. వారికి బ్రతికి ఉన్నదేమో నయోమి, ఉమ్, చనిపోయి భర్త చనిపోయాడు, బిడ్డలు చనిపోయారు, ఇద్దరు విధవరాళ్ళుగా ఉన్నారు, నయోమి రూత్ కూడా. బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగా. ఒక చక్కని ఆశీర్వాద వచనాన్ని ఆ బిడ్డ మీద పలుకుతున్నట్లుగా చూస్తున్నాం మనం. మనం సామెతలు 10:6 చూస్తే, ఓ చూడ చదువుతున్నానా. ఆంటీ. చిన్న వచనం నేను చదువుతానులే. నీతిమంతుని తల మీదకు ఆశీర్వాదము వచ్చును. నీతిమంతుని తల మీదకు ఆశీర్వాదం. ఎంత చక్కని మాటలండి ఇవన్నీ కూడా. ఉమ్, ఇక్కడ ఒక పెద్ద విధవరాలు ఆ బిడ్డను దీవిస్తున్నది. యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక. నీతిమంతులుగా ఉన్నప్పుడు తప్పకుండా మనుషులు గుర్తిస్తారు, మనల్ని దీవిస్తారు. అలాగే మనం కూడా మన బిడ్డల విషయంలో కానివ్వండి, మన కోసం పనిచేసే వారి విషయంలో కానివ్వండి, వాళ్ళని దీవించాలి. ఆ దీవెన వచనాలు వాళ్ళలో పనిచేస్తాయి, వారి హృదయాల్లో కూడా పనిచేస్తాయి, వారి జీవితాల్ని మారుస్తాయి ఒక్కోసారి. కాబట్టి ఇక్కడ అలాగే మనం అబ్రహాం జీవితంలో కూడా చూస్తాం. మనం ప్రభువు దీవించారు అక్కడ 12వ అధ్యాయంలో. ఆ దీవెనలన్నీ పొందుకున్నాడు. ఆ తన క్యారెక్టర్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా అంతే. బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక. ఎంతగా ఆశీర్వదించబడ్డాడో చూద్దాం ఇంకా ముందుకు వెళ్తే. అలాగే సామెతలు 12:12 కూడా నీతిమంతుల వేరు చిగుర్చును అని ఉంది. నీతిమంతుల వేరు చిగుర్చును. ఎంతగా ఆశీర్వదించబడతారు అనమాట నీతిమంతులు ఇంకా ఇంకా. మరి మనం నీతిమంతులమా అని అంటే లేదు. మన నీతి ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు వారి ద్వారానే వచ్చింది. నీతిమంతులంగా తీర్చబడ్డాం మనం. ఆయన మన పాపాల నిమిత్తం ఆయన శిలువలో మరణం పొందడం వల్ల మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. పాపులము, అయోగ్యులము, అపాత్రులమైనటువంటి మనల్ని యేసు ప్రభు నీతిమంతులుగా తీర్చారు. అయితే నీతిమంతులంగా తీర్చబడిన తర్వాత పరిశుద్ధాత్మ సహాయంతో మనం నీతిమంతులముగా జీవించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి, ప్రార్థించుకోవాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని చెప్తున్నారు ఎఫెసీ పత్రికలో. వెళ్ళిపోతారు మన దగ్గర నుంచి అని. అంటే మనం అవిధేయులుగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తారు. కాబట్టి ఆయన గద్దింపులకి మనం లోబడుతూ మన జీవితాలని, మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు, మాటలు ఇక్కడ అన్ని మాటలు చూస్తున్నాం. ఎంత చక్కని మాటలు చూస్తున్నాను చూడండి. బోయజ్ నోట్లోంచి వచ్చే మాటలు, నయోమి నోట్లో నుంచి వచ్చే మాటలు, బ్యూటిఫుల్ వర్డ్స్, బ్లెస్సింగ్స్ అన్నీ కూడా. అటువంటి మాటలు పలకడం, చిరాకు, కోపం, ఇవన్నీ మనం విడిచిపెట్టాలి. తొందరగా తప్పు పట్టడం, ఇతరులను శపించడం, నో, అవన్నీ కూడా సాతాన్ నుంచి వచ్చేవి. దేవుని బిడ్డల నోట్లో నుంచి ఏ మాటలు రావాలి? ఆశీర్వదించే మాటలు రావాలి. ఆశీర్వాదం లేకపోయినా పలకాలి, మనం పలికితే వస్తుంది వాళ్ళకి. సో ఇక్కడ ఈ నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అనే మాట, ఆ నీతిమంతుల వేరు చిగుర్చును అనేటటువంటి మాట చూస్తున్నాం. కాబట్టి
ఈ మనం చదువుకున్న వచనాలన్నిట్లో కూడా ఈ యవనస్తుడైనటువంటి బోయజు ఎంత నీతిపరుడుగా ఉన్నాడో చూస్తాం. తర్వాత సహృదయుడుగా ఉన్నాడు, మంచిని గుర్తిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. అది మనం ఎక్కడ చూసామంటే 2వ అధ్యాయం 9, 11లో రూతు రూతుని మెచ్చుకుంటున్నాడు. నువ్వు పుట్టినటువంటి నీ జన్మభూమిని వదిలిపెట్టేశావు, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టేశావు, నీ అత్తతో పాటు ఇక్కడికి వచ్చావు అని చెప్పి ఆ మెచ్చుకుంటున్నాడు. ఆ మంచిని గుర్తించడం, ఒక ఎదుటి వ్యక్తిలో ఒక మంచిని గుర్తించడం, అలాగే గౌరవించడం. వేదరాలని లేకపోతే విధవరాలని తక్కువగా ఏం చూడలే. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం ఎంత చక్కగా హౌ హీస్ ప్రొటెక్టింగ్ హర్, టేకింగ్ కేర్ ఆఫ్ హర్. సో ఆ గౌరవించడం, మంచిని గుర్తించడం, ఈ రూతులోని మంచి నీతి, విధవరాలైన అత్త ఎడల ఆవిడ చూపిస్తున్న ప్రేమ, బాధ్యత, ఇవన్నీ చూస్తున్నాడు, ఇవన్నీ గమనించినట్టు చూస్తున్నాం మనం. అంత మాత్రమే కాకుండా దేవుని దీవెనలు పొందుకుంటావని ప్రశంసిస్తున్నాడు, దీవిస్తున్నట్లు కూడా మనం చూసాం. తర్వాత వాగ్దానం చేస్తున్నాడు, సమీప బంధు ధర్మాన్ని నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేసినట్లుగా చూస్తున్నాం. సో ముందు సహృదయుడని చూసాము. తర్వాత ఆ యవనస్తురాలి ఎదుట విధవరాలుగా ఉన్నటువంటి బిడ్డ అతని దగ్గరికి వచ్చి పడుకొని ఆ కొంగు కప్పమని, సహాయం చేయమని తను ఆశ్రయిస్తున్నది. ఆశ్రయించినప్పుడు అతడు ఆ సమీప బంధువుగా, తన సమీప బంధువు అని తెలుసు తనకి, ఆ బంధువు ధర్మాన్ని నెరవేర్చడానికి వాగ్దానం చేస్తున్నట్లుగా మనం ఇందా చదువుకున్నాం. 3, 9, 11 చదువునానా, 9-11. అంటే అతడు నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధుడువు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. వారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగల వాడినని మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము. ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవం తోడు నేనే నీకు బంధువుని ధర్మం జరిపెదను. ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తింపు పాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పాను. చాలు మరియు చాలు అతడు చాలు నాన్న. సో ఇక్కడ ఒక చక్కని సాక్ష్యం చూస్తున్నాం, బోయజ్ రూతుని గురించినటువంటి సాక్ష్యం. మళ్ళీ ఒకసారి చదువుతాను ఆయన, ఎవరిని కూడా నువ్వు ఆ అంటే యవ్వనస్తుల దగ్గర వెళ్ళకుండా చదువు ఒక్కసారి. బ్యూటిఫుల్. నేను చదవనా? ఆంటీ చదువుతున్నా. ఆమ్, కొద్దివారినే గాని ఉమ్, గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ ఉమ్, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఉమ్. కాబట్టి నాకు చాలు నాన్న, నాకు- చాలు చాలు తల్లి. అంటే ఏమని చెప్తున్నాడు? యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఒకటి, హీఈస్ అగైన్ హీఈస్ స్టేటింగ్ అనదర్ బ్లెస్సింగ్ అన్నమాట, స్పీకింగ్ అనదర్ బ్లెస్సింగ్. దేవుని వల్ల దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి భయపడద్దు, నీకు నువ్వు చెప్పిందంతా చేస్తానని చెప్తూ ఇంకొక చక్కని మాట ఏంటంటే, నీవు యోగ్యురాలవని నా నా జనులందరూ జనులందరూ ఎరుగుదురు. ఎరుగుదురు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. సో నువ్వు అడిగింది నీకు నాకు తప్పకుండా నేను చేస్తానని చెప్పి అతను ఒక చక్కటి వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చివరిగా మాట తప్పని వాడు బోయస్ వాగ్దానం చేశాడు కదా. మనం యేసుప్రభు వారి విషయంలో ఈ మాటలన్నీ చదువుకుంటాం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని. ఇక్కడ కూడా మనం బోయస్లో
ఆ క్యారెక్టర్ చూస్తున్నాం అనమాట. వాగ్దానం చేశాడు వెంటనే, ఆ జాప్యం ఏమీ చేయటం లే. ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు అదే, మీరు అన్ని చదివే ఉంటారు ఆ అధ్యాయాలు, అందరికీ తెలిసినవే అవి. ఆ బిడ్డ వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఆ ప్రొద్దున్నే, ఆ రాత్రి వచ్చి అక్కడ పడుకొని సహాయం చేయమని అడిగింది. మరుసటి రోజు ప్రొద్దున్నే అతను ఆ పురద్వారం దగ్గరికి వెళ్ళి ఆ మొత్తం ఆ సమస్య అంతా, సంగతి అంతా కూడా దాన్ని తేల్చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ మాట తప్పని తను మాట ఇచ్చిన తర్వాత నేను చేస్తాను అని చెప్పిన తర్వాత ఆలస్యం చేయకుండా మాట నెరవేర్చుకోవడం అనేది, అది చాలా అందరికీ ఉండే లక్షణం కాదు. సాధారణంగా మనం మాట ఇచ్చేసిన తర్వాత తొందరగా ఇచ్చేసామేమో, అయ్యో వాగ్దానం చేశానేమో అనుకుంటాం. దాని గురించి చాలా ఆలోచిస్తాం, లెక్కలు వేసుకుంటాం, ఇవన్నీ చేస్తాం ఓ చిన్న సహాయం చేయడానికి కదా. తప్పకుండా మనం మనల్ని మనం పరీక్షించుకుందాం. అది ఎంత పెద్ద ఆ, వాగ్దానం అయినా కూడా, ఇది చాలా పెద్ద వాగ్దానం. హీఈస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. రూత్, నయోమి రెస్పాన్సిబిలిటీ అంతా హీఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్. ఆ ఆ అంత బాధ్యత తీసుకోవడానికి తను మాట ఇచ్చాడు. మాట నెరవేర్చడానికి ఏ మాత్రం కూడా ఆలస్యం చేయటం లేదు, చెయ్యలేదు. ఆ విషయం మనం గమనిద్దాం. సరే, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేటటువంటి బిడ్డగా మనం మొదట చూస్తాం ఇది. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా, సమీప బంధు ధర్మాన్ని తను నెరవేర్చినట్లుగా చూస్తున్నాం. ఈ సమీప బంధు ధర్మం అంటే భేదవాడైనటువంటి బంధువు యొక్క స్వాస్థ్యాన్ని విడిపించడం. సమీప బంధు ధర్మము, బీదవాని యొక్క, అంటే బంధువు అయినటువంటి బీదవాని యొక్క స్వాస్థ్యాన్ని విడిపించడం. దీని గురించి మనం ద్వితీయోపదేశ కాండం 25:5-10 వచనాలు చదువుకుందాం. చెప్తానా? అంటే చదువుతున్నానంటే, సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల, కొంచెం పెద్ద చదువుతాను. అంటే సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల, చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరిగింపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయుల నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె తను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లని ఎడల, వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయిన పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మం చేయనొల్లడని తెలుపుకొనవలెను. దేవర దేవర ధర్మం. అప్పుడు అతని ఊరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తర్వాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టం లేదని అన్న ఎడల, అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడతీసి అతని ముఖం ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుషునికి ఇలాగూ చేయబడినని చెప్పవలెను. ఓకే నాన్న. ఇదంతా తర్వాత మళ్ళీ మీరు చదువుకుందరు, కానీ మీ అందరికి తెలిసిందే ఇది. ఇక్కడ ఏంటంటే ఇస్రాయేల్ ప్రజల్లో స్వాస్థ్యం ఇంకొక ఆ, ఆ, గోత్రానికి వెళ్ళకూడదు. ఏ గోత్రానికి నిర్ణయించబడినటువంటి స్వాస్థ్యం వారిలోనే ఉండాలి. అందువల్ల ఒక ఒక బిడ్డ విధవరాలైపోతే ఆ విధవరాల్ని ఆ గోత్రానికి, లేకపోతే ఆ ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎలీమెలకు వంశం, గోత్రానికి వంశానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే దగ్గర బంధువులో వాళ్ళు ముందు ఆ బిడ్డను వివాహం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు వివాహం చేసుకోవడానికి వాళ్ళు నిరాకరించినట్లయితే ఆ బిడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెప్పు తీసేస్తుంది అనమాట. కాలు నుంచి చెప్పు తీసి ఇంకొకరికి ఇస్తుంది అనమాట. అది తీసేయడం అంటే ఒక రకంగా అవమానపరచడం, అంటే చేయలేదు, వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యత చేయలేదని. అతని తర్వాత ఎవరైతే దగ్గర బంధువో, వంశపు వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇక్కడ బోయజ్ కంటే దగ్గర బంధువు ఇంకొక అతను ఉన్నాడు. అందువల్ల మరి బోయజు మరుసటి రోజు పొద్దున్నే తన పురద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్దలతో పాటు కూర్చొని, ఆ దగ్గర బంధువు వచ్చినప్పుడు మరి ఆ రూతు విషయం వారితో మాట్లాడి
ఆ, చూ మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అది చదువుకుందామా ఒకసారి? 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువున్నాను. బోయజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకుని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు, మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవలనని ఉన్నాను. ఈ ఉమ్, పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఈ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా, దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము. దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఒకడును లేడు. నీ తరువాతి వాడును నేనే అని బంధువునితో చెప్పెను. ఆ, ఓకే, నన్ను అక్కడ తాపేసేసి. సో బోయజు పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు అంతకుముందు చెప్పాడు, నాకంటే కూడా ఇంకొక బంధువు ఉన్నాడు, నీకు క్లోజ్ రిలేటివ్ ఉన్నాడు, అతడి పని చెయ్యాలి, అతడు చెయ్యకపోతే నేను చేస్తానని చెప్పినట్లుగా మనం రూత్ తోటి చూస్తాము. అది ఎక్కడ చూస్తామంటే 3వ అధ్యాయంలోనే 14వ వచనం 13వ వచనం చివర్లో, యెహోవా జీవం తోడు నేనే నీకు బంధువు ధర్మము బంధువుని జరిపెదను. కలిగి జరుపుదని. అయితే అక్కడే చెప్తున్నాడు, ఉదయం వరకు పండుకొని కళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే ఆవిడ లేచిపోయింది. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి ఎవరికి తెలియజేయకుడని చెప్పిన. చూడండి, స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పాడు. తర్వాత ఆ ఇంకొక మాట కూడా చెప్తాడు, నేను ఈ విషయం వెంటనే తేల్చుతాను, అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి, అంతకుముందే మనం చెప్పినట్లుగా 3వ అధ్యాయంలో చూసాం. సో ఇది అయిన తర్వాత ఆ దగ్గర బంధువు అతడు రిఫ్యూజ్ చేసినట్లు చూస్తాము. రిఫ్యూజ్ చేసిన తర్వాత మరి బోయజు ఆ బిడ్డను యాక్సెప్ట్ చేసినట్లుగా చూస్తాం. అది ఎక్కడ చూస్తాం అంటే 9వ వచనం నుంచి చదువు నేను. 4th చాప్టర్ 9. బోయజు ఎలిమెలకును కలిగినది యావత్తును, కిల్యోనుకును మహ్లునుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించుతునని నేను 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 అన్నందుకు అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వారి పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వారి పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీరాలిని సంపాదించుకుని పెళ్లి చేసుకుంటున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. అందుకు థ్యాంక్ యూ పురద్వారం నాన్న, నుండి థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మళ్ళీ చదువుకుందాం. సో ఇక్కడ ఆ పురద్వారం దగ్గర ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో తను వాగ్దానం చేస్తున్నాడు అనమాట, నేను ఆ సమీప బంధు ధర్మాన్ని నెరవేరుస్తాను, అతనికి కలిగినటువంటి స్వాస్థ్యాన్ని అంతటిని కూడా నేను నా చేతుల్లోకి తీసుకొని అతని భార్యను, మహ్లోను భార్యను నేను వివాహం చేసుకుంటున్నానని చెప్పి వారందరి ముందు చెప్పినప్పుడు 11, 12 వచనాల్లో అక్కడ పురద్వారం దగ్గర ఉన్నటువంటి జనులందరూ కూడా బోయజ్ని గొప్పగా ఆశీర్వదించినట్లుగా చూస్తాము. దానికి అంటున్నారు వాళ్ళు, మేము సాక్షులం, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల ఇశ్రాయేలు వంశమును వంశం వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయనుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి ఖ్యాతి నొందుదువుగా. నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనురాని వలన నీకు దయచేసి సంతానమును, నీ నీ కుటుంబము కుటుంబము తామారు యూదాకు కలిగిన తమరుగా కలిగిన పెరసు కుటుంబము వలె ఉండునుగా ఉండునుగా. అని వాళ్ళని బాబుని బోయజ్ని దీవించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆ మాట తప్పనివాడు, పైగా ఆ మాట ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ బిడ్డ ప్రవర్తించినట్లుగా కరెక్ట్గా అనమాట. ఎవరు దగ్గర బంధువు, నాకంటే ఒక దగ్గర బంధువు ఉన్నాడన్నాడు, ఆ బంధువు వచ్చే వరకు ఆగాడు, ఆ బంధువు నేను చేయలేనని చెప్పిన తర్వాత అప్పుడు ఆ ఆస్తి కోసం మరి ఆ ముందుగా రూతుని వివాహం చేసుకొని వాళ్ళకి కలిగినటువంటి స్వాస్థ్యాన్ని నేను పొందుకుంటున్నానని చెప్పినప్పుడు వాళ్ళందరూ మెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. మరి ఇంత పద్ధతిగా ఇంతగా ఆ బిడ్డ ఇన్ని లక్షణాలు చూసాం మనం బోయజ్లో కదా. మొదటేమో భక్తి, ఆస్తిపరుడు అని చెప్పుకున్నాం, భక్తిపరుడు, దయగలవాడు, నీతిపరుడు, సహృదయుడు, వాగ్దానం చేశాడు,
వాగ్దానాన్ని నెరవేర్చాడు, మాట తప్పని వాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంటబ్బా అని ఆలోచిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మరి ఈ ఈ బిడ్డను ఆధ్యాత్మికంగా ఆ బిడ్డ జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే, మనం ఎక్కడికి వెళ్ళాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం పదండి అందరం. ఎవరు కారణం ఇంత బ్యూటిఫుల్ యంగ్ మ్యాన్ ఎలా తయారయ్యాడు? ఆంటీ గాడ్ మత్తయి ఫియరింగ్, గాడ్ బ్లెస్డ్. ఆంటీ చెప్పు చదువుతున్నా. మత్- ఆంటీ మత్తయి 5. 1:5. నేనే చెప్తాను విను. నయస్సు సల్మాను. సల్మాను ఉమ్, సల్మాను రాహాబు నందు బోయజును కనెను. చాలు. ఎవరండి తల్లిదండ్రులు? నయస్సు సల్మాను. సల్మాను రాహాబు నందు రాహబ్ గుర్తుందా మనందరికి? గుర్తుందండి. సల్మాను రాహాబు. ఆ రాహబ్ ఎవరు? వేశ్య. రాహాబు వేశ్య. ఆ, 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 ఎక్కడ ఎరుకో ఎక్కడ ఎరుకోలో ఎరుకోలో ఎరికో, ఉన్న ఎరికోపురంలో ఉన్నటువంటి వేశ్య. ఎవరు పెళ్లి చేసుకున్నారండి? సల్మాన్. సల్మాను. సల్మాను ఒక వేశ్యని పెళ్లి చేసుకున్నట్లుగా చూస్తున్నాము. ఆ రాహాబును గురించి, మరి సల్మాన్ గురించి ముందు చెప్పుకుందాం. అన్యురాలు, వేశ్యగా వర్ణించబడినటువంటి రాహాబుని వివాహం ఆడినటువంటి సల్మాన్. రాహాబు గురించి మనం చెప్పక్కర్లేదు. రాహాబు యొక్క విశ్వాసాన్ని గురించి మనం యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 9 నుంచి 11 మీరు తర్వాత చదువుకోండి. అలాగే హెబ్రీలో, హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల పట్టిలో రాహాబు పేరు కూడా ఉంటది. అలాగే యాకోబు పత్రిక 2:25లో కూడా రాహాబుని గురించి ప్రస్తావించబడింది. సో ఒక అన్యురాలు, మరి ఆ బిడ్డ ఏంటో మనకి తెలుసు. అటువంటి బిడ్డని సల్మాను వివాహం చేసుకోవడం, ఆ ఆ ఇద్దరికి కలిగినటువంటి కుమారుడు బోయజు. మరి బోయజు జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేశారు. రాహాబు విశ్వాస ఆ డిక్లరేషన్ అంతా చదివితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. 9 నుంచి 13 దాకా మీ దేవుడే దేవుడు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ మేము విన్నాం అని చెప్పి మరి యెహోషువ పంపించినటువంటి ఇద్దరు వేగుల వారితోటి ఒక చక్కని సాక్ష్యం చెప్తుంది అక్కడ. సో అటువంటి తల్లిదండ్రులు ఏ విధంగా వారి బిడ్డల్ని ప్రభావితం చేస్తారు, వారి జీవితాల్ని, వారి ప్రవర్తనని ఏ విధంగా మనం బిల్డప్ చెయ్యగలం. ఒక అన్యురాలు అవ్వచ్చు, దేవుని ఎరుగనటువంటి బిడ్డ, కానీ దేవుణ్ణి నమ్ముకొని ఆ ఎరుక అంతా నాశనం చేయబడినప్పుడు కేవలం రాహాబు కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఆ రాహాబుని సల్మాను వివాహం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. వారి వారి యొక్క బిడ్డ ఈ బోయజుగా చూస్తున్నాం. సో ఇక్కడ ఎంత ఆశ్చర్యం అంటే, బిడ్డల్ని ప్రభావితం చేసేది తల్లిదండ్రులే. దేవుడు వారి ద్వారా మరి బిడ్డ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులు బిడ్డల్ని ఆ విధంగా ప్రభావితం చేస్తారు. మరి దాని గురించి మనం సామెతలు 22:6 మనందరికి తెలిసినటువంటి వాక్యం ఇది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే బిడ్డలు, మనం ఇక్కడ చాలా మంది అమ్మమ్మలు ఉన్నామేమో, నాయనమ్మలు. ఆ చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి వాక్యం చదవడం, వాక్యం నేర్పించడం, దేవుని గురించి చెప్పడం. మరి చిన్న బిడ్డలు ఉన్నారు, డాలీ లాంటి వాళ్ళ బిడ్డలు. డాలీ చాలా బిడ్డల్ని చక్కగా పెంచుకుంటుంది. ఆ బిడ్డల్ని మరి సండే స్కూల్లో నడిపించడం, ప్రతిరోజు వాక్యం, ప్రార్థన, ఇవన్నీ మనమే వాళ్ళ జీవితాల్ని స్థిరపరుస్తాం, బలపరుస్తాం. దేవుని బిడ్డలుగా వాళ్ళు నిలవబడ్డానికి, జీవించడానికి ధైర్యంగా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. మన బిడ్డలు ఆ దైవ భక్తి లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే జీవించలేరు. కాబట్టి వాళ్ళ పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత. అలాగే నిన్న మొన్న చూసాం కదా మనం, తిమోతికి కూడా వాళ్ళ అమ్మమ్మ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అలాగే మనం మన బిడ్డల పెంపకంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. సో ఈ రూతు గ్రంథంలో మనం చూసేది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఈ అద్భుతమైనటువంటి ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా బోయజ్ అనేటటువంటి యవనస్తుల్లో చూస్తున్నాం. ఇదంతా కూడా దేవుని సంకల్పమే, దేవుని ఏర్పాటే, దేవుని అపూర్వమైనటువంటి దీవెనలే. దేవుని సంకల్పం ఏంటి? ఆయన జగత్ పునాది వేయబడక మునిపే
దేవుని రక్షణ ప్రణాళికలో, ఆయన దివ్య సంకల్ప నెరవేర్పులో రూతు, బోయజు, నయోమిలికి కూడా పాత్ర నిర్దేశించారు. మరి రూతు యేసు ప్రభు వారి వంశావళిలో ఉంది, బోయజు రూతు ఇద్దరు కూడా. కాబట్టి వీళ్ళిద్దరికి ఎప్పుడో జగత్పునాది వేయబడక మునిపే వాళ్ళకి ఆ పాత్రలో ప్రభు వాళ్ళని ఎంచుకున్నారు. అన్యుల రక్షణ ఇక్కడ చూస్తాం. రెండోది ఏంటంటే అన్యుల రక్షణ. ఈ అన్యులు మొదట మనం బైబిల్ అంతా చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే అంతా ఇస్రాయేలీల మీదే కాన్సన్ట్రేషన్ లాగా కనిపిస్తుంది. బట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ బైబిల్ మనం అక్కడక్కడ మనం ఏం చూస్తామంటే అన్యులు కూడా దేవునిలోకి రావడం, దేవుని బిడ్డలుగా జీవించడం. ఇక్కడే మనం చూస్తున్నాం ఎంత చక్కని ఉదాహరణ. రాహాబు మరి దేవుని ఆ బిడ్డగా మారడం చూస్తున్నాం. వంశావళిలో ఆవిడ పేరు లిఖించబడ్డం ఒక చోట కాదు, 4 చోట్ల చూస్తున్నాం బైబిల్లో. కాబట్టి దేవుని ప్రణాళిక అందరి కోసం, ప్రపంచం అంతటి కోసం, లోకం అంతటి కోసం. అందుకే ఆయన్ని లోకరక్షకుడు అన్నారు. ఒక్కళ్ళకే కాదు, ప్రభు లోకరక్షకుడు. కాకపోతే టైం స్కేల్లో జరిగిన ఇవన్నీ కార్యాలన్నీ బైబిల్లో. అలాగే అన్యుల రక్షణ అని చెప్పుకున్న తర్వాత ఇది దేవుని ఏర్పాటు. నయోమి మోయాబ్ దేశానికి వెళ్ళడం దేవుని ఏర్పాటే. భయంకరమైనటువంటి కరువు పరిస్థితుల్లో వెళ్ళారు. బట్ గాడ్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్. అక్కడి నుంచి ఎవరిని తేవాలి? రూతుని తీసుకురావడానికి వెళ్ళింది అక్కడికి. అలాగే రూతు బోయజ్ పొలంలోకి వెళ్ళినప్పుడు బోయజు నయోమికి బంధువు అని తెలియదు. కాబట్టి రూతు తెలియకుండానే బోయజ్ పొలంలోకి వెళ్ళడం కేవలం దేవుని ఏర్పాటే. అలాగే బోయజ్కి రూతు పట్ల దయ, ప్రేమ కలగడం కూడా దేవుని ఏర్పాట్లే. దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని ఏర్పాట్లు మనం లేకుండా మన జీవితాల్లో ఏది జరగదు. అలాగే దేవుని దీవెనలు ఏమేమి పొందుకున్నారు? నయోమి రూతు లేమి నుండి సమృద్ధికి వచ్చినట్లుగా చూస్తున్నాం. దుఃఖం నుండి సంతోష సమాధానాలు పొందుకున్నట్లుగా చూస్తున్నాం. ఎన్నిక లేని వారుగా ఉండి ఖ్యాతి గలవారుగా మారిపోయారు. అన్యురాలైనటువంటి రూతుకి రక్షణ వచ్చినట్లు చూస్తున్నాం. క్రీస్తు వంశావళిలో బోయజు, రూతు పేర్లు చూస్తున్నాం. మరి బోయజు యేసుక్రీస్తుకి సాదృశ్యం, రూతు వధువు సంఘానికి సాదృశ్యం. ప్రేమ, విశ్వాసము, దయ, దేవుని ఎడల ఒకరి ఎడల ఒకరికి ఈ గ్రంథంలో మనం చూస్తాం. వారందరూ కూడా ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నారు. ఒకరి ఎడల వాళ్ళకి దయ, ప్రేమ, విశ్వాసం కలిగి ఉన్నటువంటి బిడ్డలు మనం చూస్తున్నాం. అందుకే మన వాక్యంలో చూస్తున్నాం కదా, దేవుని యందు భయభక్తులు గల వారికి ఏ మేలును ఉండదు కదా. దేవుని మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. ఇవి రెండు ప్రభు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఇచ్చినవి. అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు గైకొండమే. ఇది కూడా యోహాను సువార్త 14:15లో చూస్తాం. దేవుని ఆజ్ఞ ఏమిటి? ఒకరినొకరు ప్రేమించడం. సో అల్టిమేట్గా ఇట్ బాయిల్స్ డౌన్ టు మనం ఒకరినొకరు మనం ఒకరినొకరు ప్రేమించినప్పుడే దేవుని ప్రేమ మనలో ఉన్నదని అర్థం అనమాట. అందుకే మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలని చెప్పి మరి యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 3:18లో చూస్తున్నాము. తర్వాత చివరిగా యోహాన్ పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 చదవండి ఎవరన్నా సరే. డాలి ఉన్నానా? ఆంటీ ఉన్నాను ఆంటీ. 1 యోహాను 4 1 యోహాను 4 ఆంటీ. 20-21 ఆంటీ, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఎట్లు ప్రేమింపగలడు? దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. థ్యాంక్స్ నాన్న. కాబట్టి మనం చూసేటటువంటి మన సహోదరుని ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుని బిడ్డను అని చెప్పి మనం చెప్పుకున్నా ఏమీ ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు తప్పకుండా సహోదరులను కూడా ప్రేమిస్తారు. ప్రత్యేకంగా ఎవరు బీదవాళ్ళు, ఎవరు అవసరతలో ఉన్నారో
మరి ఎవరు విధవరాళ్ళు వీళ్ళందరినీ కూడా మన చుట్టూ చాలా మంది ఉంటారు మనకు పని చేసేవాళ్ళు, వాళ్ళందరితో మొదలు పెడదాం మనం. మనలో ఏమైనా ఇంకా లోపాలు ఉన్నట్లయితే వాటిని కూడా మనం సవరించుకోవాలని మనందరం కూడా ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. ఈ రూతు గ్రంథంలో దేవుని ప్రేమతో బంధించబడినటువంటి ముగ్గురు వ్యక్తుల్ని చూస్తున్నాం. నయోమి, రూత్, బోయజు. దేవుని రక్షణ ప్రణాళిక నెరవేర్పులో దేవుని చిత్తాన్ని దేవుని చిత్తం ప్రభు నెరవేర్చినట్లుగా వీరి జీవితాల ద్వారా చూస్తున్నాం. ఇది ఈ రూతు గ్రంథం దేవుని ఆశ్చర్యకరమైన ప్రేమకి నిదర్శనం. మనం మనం ఒక్కొక్కళ్ళం, ఒక అత్తగా కానివ్వండి, ఒక కోడలుగా కానివ్వండి, ఒక తల్లిగా కానివ్వండి, ఒక తండ్రిగా కానీ మన బిడ్డల్ని ఏ విధంగా విశ్వాసంలో బలపరుస్తున్నామో, దేవుని బిడ్డలుగా జీవించడానికి సహాయపడుతున్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇస్తే నా సాక్ష్యం కూడా చెప్తానండి. చెప్పొచ్చా? ఓకేనా? చెప్పండి ఆంటీ ప్లీజ్. హ్మ్. నాకు రూత్ గ్రంథం చాలా స్పెషల్. ఇట్ హ్యాస్ ఎ వెరీ వెరీ స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఫర్ మీ అండ్ ఫర్ మై ఫ్యామిలీ. నా సాక్ష్యం ఏంటంటే, మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా హైందవ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళండి. మా అమ్మగారు పేరు లక్ష్మీ నరసమ్మ, విజయనగరం వాస్తవ్యురాలు ఆవిడ ఒరిజినల్గా. మరి విశ్వ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించినటువంటి బిడ్డ. ఆవిడ చిన్నప్పుడు భయంకరమైనటువంటి కలరా ఎపిడమిక్ వచ్చింది విజయనగరంలో. వచ్చి దాదాపు పెద్ద కుటుంబం, చాలామంది బిడ్డలు, దాదాపు అందరు చనిపోతున్నారు. ఆ చనిపోతున్నటువంటి టైంలో ఆ కుటుంబంలో కూడా చాలామంది చనిపోయారు. వాళ్ళ నాన్నగారు మా తల్లిగారిని, ఈవిడ్ని ఏలూరులో ఉన్నటువంటి వాళ్ళ చిన్నాన్నగారి దగ్గరికి, మావయ్య గారి దగ్గరికి పంపించేసేసారు. తర్వాత అందరు చనిపోయారు. ఒక్క బ్రదర్ తప్పించి 7 ఎంతమందో బిడ్డలు, ఒక బ్రదరును మా మదర్ మిగిలారు అంతే. అక్కడ ఏలూరులో మావయ్య గారి దగ్గర పెరిగారు. పెరుగుతున్నప్పుడు తన కజిన్ ద్వారా ఆవిడ రక్షణ పొందుకున్నారు. రాజమండ్రి లేడీ హాస్పిటల్లో మిస్ మైసనర్ అనేటటువంటి మిషనరీ గారి ప్రేమ ప్రోత్సాహంతో మా మదరు నర్సింగ్ ట్రైనింగ్ చేయడం, బైబిల్ ట్రైనింగ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మిస్ మైసనర్ పేరు మా చెల్లికి ఉంటుందండి, మాయిడా మైసనర్. మా చెల్లి పేరు మాయిడా సులోచన, ఆవిడ పేరు పెట్టుకున్నాము. సో ఆ నర్సింగ్ ట్రైనింగ్, బైబిల్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ముగించుకొని రాజమండ్రిలో లేడీ హాస్పిటల్లో చాలా రోజులు పనిచేశారు. అలాగే లూథర్గిరిలో కూడా చాలా రోజులు పనిచేశారు. అప్పుడు దేవదాసయ్య గారితో పాటు మా మదర్ పనిచేసినట్లు చాలా చక్కని అనుభవాలు ఉన్నట్లుగా మాతో చెప్తూ ఉంటారు. అలాగే మా నాన్నగారి పేరు రంగనాథన్, కర్ణాటక వాస్తవ్యులైన మరి ల్యాండ్ లార్డ్స్. ఆయన కూడా మెడ్రాస్ వచ్చేసారు. తర్వాత టామిల్ మాట్లాడదాం, మా అందరికీ టామిల్ వచ్చు. సో నాన్నగారిని బట్టి మేము అందరం టెమిలియన్స్ అనుకోవాలి. రంగనాథన్ గారు అయిన చిన్న వయసు నుంచి దాదాపు టీన్స్లో ఉన్నప్పుడు, టీనేజర్గా ఉన్నప్పుడు మరి మెడ్రాస్లో ఫోర్డ్ మోటార్స్ కంపెనీలో మరి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ నేర్చుకొని తర్వాత గుంటూరు వచ్చి అక్కడ సుందరం ఆటోమొబైల్స్ మోటార్ కంపెనీలో వాళ్ళకి ఏదో సహాయం చేయడానికి, నేర్పించడానికి వచ్చారు. తర్వాత నెమ్మదిగా గుంటూరులో సెటిల్ అవడం, మా మదర్ని మీట్ అవ్వడం. ఆ మదర్ని మీట్ అయిన తర్వాత మరి రాజమండ్రిలోనే మ్యారేజ్ అయింది అనుకుంటాను. అక్కడ నాన్నగారు కూడా క్రిస్టియన్ పేరు వచ్చింది ఆయనకి, డానియల్ అని పెట్టారు పేరు. మదర్కి ఏమో రూత్ అని పెట్టారు, మా నాన్నగారికి డానియల్ అని పేరు పెట్టారు. మిషనరీస్. అక్కడ పెళ్ళయింది. తర్వాత బ్యాప్టిజం తీసుకున్నట్టున్నారు. ఆ బ్యాప్టిజం టైంలోనే డానియల్ అని పేరు పెట్టారు. సరే, నాన్నగారు కూడా ఏంటంటేనండి చాలా బంధుప్రీతి కలిగినటువంటి, ఆయన బంధువులంతా కూడా మెడ్రాస్లో ఉన్నారు. చాలా బంధుప్రీతి కలిగినటువంటి వ్యక్తి. మేము చిన్నప్పుడు చాలా మంది మా ఇంట్లో నాన్నగారి దగ్గర ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ నేర్చుకోవడానికి చాలా మంది యవనస్తులు వచ్చి చాలా కాలం మా దగ్గరుండి నేర్చుకొని వెళ్ళడం నాకు తెలుసు. నేను చిన్న బిడ్డనప్పుడు చాలా మంది యవనస్తుల్ని ఆయన పైకి తీసుకొచ్చారు వాళ్ళని. అలాగే మా మదర్ కూడా చాలా మంది మిషనరీ చిల్డ్రన్ మాకు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు, అమ్మగారి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు మా ఇంట్లో వచ్చి కొన్ని నెలల పాటు ఉండి చదువుకోవడం, ఉండడం, సంవత్సరాలు కూడా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది గొప్పగా చెప్పడం లేదు నేను.
ఆ మిషనరీ, ఆ లవ్, ఆ మిషనరీస్ ద్వారా వాళ్ళు తెలుసుకున్న దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం ఆ పాత స్వభావం ఉండదు మనలో. ఆ ప్రేమ, దయ, కనికరం ఇవన్నీ వచ్చేస్తాయి అందరికీ సహాయం. మా మదర్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇలాగే అంటే ఎవరు లేని వాళ్ళుగా మరి మిషనరీస్ పెంచినటువంటి బిడ్డలు అయ్యి ఉండొచ్చు. వాళ్ళు మా ఇంటికి వస్తే ఎన్ని తయారు చేసి పంపించేవాళ్ళు అంటే వాళ్ళకి మొత్తం ప్యాక్ చేసి పంపించేవాళ్ళు అనమాట. వాళ్ళు వెళ్ళేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు. అంటే ఆ ప్రేమ సొంత వాళ్ళు కాదు, రక్త సంబంధులు కాదు, బట్ స్టిల్ దే ఆర్ వన్ ఇన్ క్రైస్ట్. మా నాన్నగారు కూడా చాలా భక్తి. చివరికి తమిళ్ బైబిల్ ఉండేది నాన్నగారికి. తెలుగు నేర్చుకొని తెలుగు బైబిల్ చదవడం నేర్చుకున్నారు చివర్లో. అసలు అన్నిటికంటే అద్భుతం ఏంటంటే మా అమ్మ నాన్నగారు మాకు బైబిల్ అంటే క్లాస్, దేవాలయానికి వెళ్ళడం, చర్చ్కి వెళ్ళడం, చర్చ్ అటెండ్ అవ్వడం, బైబిల్ చదువుకోవడం ఇవన్నీ నేర్పించడమే కాదు, ఇంట్లో రెగ్యులర్గా ప్రేయర్స్ ఉండేవి. ఊళ్ళోకి ఎవ్వరు వచ్చినా కూడా పాస్టర్స్ వాళ్ళు తప్పకుండా మా ఇంటికి రావాలి, మా ఇంట్లో భోజనం చేయాలి, వెళ్ళాలి. అలాగే పాస్టర్స్ కూడా క్రిస్మస్ వస్తుందంటే ఈ ఇంట్లో ఉన్నాయి బెస్ట్ ఆ టర్కీస్ ఉండేవి, టర్కీస్ పెంచేవాళ్ళు. బెస్ట్ టర్కీని తీసుకెళ్ళి ముందు మాస్టర్ గారికి ఇవ్వాలి. అంటే అంత శ్రద్ధగా దేవుని రూల్స్ అన్ని ఫాలో అవ్వడం మాకు చూపించారు. వాళ్ళు చేశారు, మాకు చూపించారు, మాకు నేర్పించారు. అటువంటి తల్లిదండ్రులు మరి కలిగి ఉన్నామనంటే చాలా వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. వి థ్యాంక్ గాడ్. ఎందుకంటే అన్యులుగా ఉన్నటువంటి ఇద్దరిని మరి ప్రభు తన బిడ్డలుగా పిలుచుకొని వాళ్ళ బిడ్డలుగా పుట్టే భాగ్యం మాకిచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మేము నలుగురం పిల్లలు అండి, అన్నయ్య, ముగ్గురం ఆడపిల్లలు. మరి అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే నాన్నగారు, అమ్మగారు ఇద్దరు కూడా దేవుని బిడ్డలుగా ఎలా జీవించాలో చూపించారు. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే దేవుని బిడ్డలుగా ఎలా చనిపోవాలో చూపించారు, మాకు నేర్పించారు. మా నాన్నగారు ఒక నెల 2 నెలలు బెడ్లో ఉన్నారు. 2 చేతులు ఆయన లేవలేదు, నడవలేకపోయారు. కానీ 2 చేతులు ఎప్పుడు ఇలా నమస్తే పెట్టుకొని ఉండేవాళ్ళు. నాన్న ఏంటి అలా పెట్టుకున్నారని అంటే, అమ్మ ప్రార్థన చేస్తున్నాను నేను వాళ్ళు. ఎలా చనిపోవాలి, దేవుని బిడ్డలుగా ఎలా చనిపోవాలి, ఎంత ధైర్యంగా ఆ మరణాన్ని ఎదుర్కోవడం అనేది. తర్వాత అక్కయ్యకి చివర్లో ఒకరోజు వెళ్ళి నాన్న ఏం చేస్తున్నారని అడిగితే పడుకొని ఉంటే, అమ్మ నేను ఏసే దుడ్డు కర్ర పట్టుకొని ఇక్కడ రత్నాలు ఏరుకుంటున్నానని చెప్పారంట. అవి డాక్టర్ సరళ గారికి కూడా తెలుసు. అవన్నీ మాకు చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతమైనటువంటి విషయాలు. నాకు చూడడానికి వెళ్తే అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఆ టైంలో. చూడడానికి వెళ్తే వాళ్ళ ఇంట్లోకి ఆ గదిలోకి వెళ్ళడానికి భయపడేదాన్ని. అంటే అక్కడ గాడ్స్ ప్రెజెన్స్, ఏంజల్స్ ఉన్నారని అనిపించేది నాకు. అంటే నేను ఉట్టిగా చెప్తున్న మాటలు కాదు ఇవి. వాట్ ఐ హ్యావ్ ఫెల్ట్ రియాలిటీ. అదొక చాలా ప్రెషియస్ ప్లేస్, హోలీ ప్లేస్ అనిపించేది అనమాట. నాన్నగారు అమ్మ ఉన్న ప్లేస్ ఒక హోలీ ప్లేస్ అనిపించేది. గబక్కని లోపలికి వెళ్ళడానికి భయపడేదాన్ని. వాళ్ళని అది చూడడం మాకు అదొక ఆశ్చర్యం, అద్భుతం. అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. సో దేవుని బిడ్డలుగా జీవించడం కాదు, దేవుని బిడ్డలుగా చనిపోవడం కూడా. మా మదర్ కూడా నాన్నగారు చనిపోయిన తర్వాత షీ లివ్డ్ ఫర్ అనదర్ 10 years. ఆవిడ కూడా చాలా ధైర్యవంతురాలు, చాలా దేవుని బిడ్డ. అండ్ వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ వండర్ఫుల్ పేరెంట్స్. ఈ రోజున మనం మన బిడ్డలకి అటువంటి పేరెంట్స్గా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండడానికి, వాళ్ళకి ఒక చక్కని మార్గాన్ని చూపించడానికి, దేవుని బిడ్డలుగా ఎలా జీవించాలో చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, నాకు ఈ చక్కని సమయం ఇచ్చి నా టెస్ట్ మనీ కూడా చెప్పడానికి మీరు అనుమతించినందుకు మీకు అందరికీ వందనాలు. మనందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. సద్గుణ